జీవితంలో నవ్వుతూ ఉంటే నిత్య యవ్వనంగా కనపడతామని ఏబీసీ లాఫింగ్ క్లబ్ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. నవ్వుతో యుద్ధాన్ని సైతం నివారించవచ్చన్నారు. ఇక ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పికెట్ గార్డెన్ నుంచి ప్యాట్నీ సెంటర్ వరకు లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి హాస్యం ఎంతగానో దోహదపడుతుందని సత్యనారాయణ తెలియజేశారు. ప్రపంచ నవ్వుల దినోత్సవం 1998లో మే 10వ తారీఖు నాడు బాంబేలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ లాఫ్టర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరము ప్రతి ఆదివారం నాడు ఇంటర్నేషనల్ లాఫ్టర్ డే, వరల్డ్ లాఫ్టర్ డే చేసుకుంటున్నాము. దీనికి అధ్యక్షుడు మొత్తం మదన్ కటారియా గారు సందేశం కూడా పంపించారు. ఇప్పుడు మీకు ఇస్తాము. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మాకు సిరిన్ పంజువాణి మేడం గారు ఆమె స్థాపించారు ఈ క్లబ్ని. ఆమె ద్వారా మేమందరము ఈరోజు 27 క్లబ్లు సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్నాయి. మొత్తం రాష్ట్రమంతా కూడా 41 క్లబ్స్ తోటి లాఫింగ్ యోగా చేస్తున్నాము. ప్రపంచ నవ్వుల దినోత్సవం 1998